సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గ్రేట్ అండి. నాకు అర్థమవుతుంది. బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారా? అవునండి. రియల్ ఎస్టేట్‌కి బడ్జెట్ చాలా సపోర్టివ్‌గానే ఉంది. ఎంత వరకు సపోర్టింగ్‌గా ఉంది రియల్ ఎస్టేట్‌కి 2026 బడ్జెట్ అంటారు? చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేయనట్టుగా రియల్ ఎస్టేట్‌కి చాలా బూస్టింగ్ ఉంది బడ్జెట్ వచ్చేసి. హ్మ్. ఇప్పటి వరకు ఏంటంటే అన్ని వేటి మీద బడ్జెట్ మంచిగానే వచ్చిందనుకున్నారు. బట్ హ్మ్. ఈసారి రియల్ ఎస్టేట్‌కి హై ప్రయారిటీ ఇచ్చారు. ఓకే. సో ఎంత ప్రయారిటీ ఇచ్చారు అంటే రోడ్స్ కానీ, రైల్వేస్ గానీ అండ్ టైర్ 2, టైర్ సిటీస్ డెవలప్‌మెంట్స్ గానీ ఇవన్నీ కూడా మనకి ఈ బడ్జెట్‌లో అద్భుతంగా వచ్చినాయి. ఓకే. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ గ్రోత్ అండ్ ఓపెన్ ప్లాట్స్ గ్రోత్ ఎక్సలెంట్‌గా పెరగబోతుంది. హ్మ్. మేజర్‌లీ 12.2 lakh crores ఓకే. వర్త్ దీనికి బడ్జెట్‌లో రిలీజ్ చేయడం జరిగింది. మ్మ్. సో ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అంటే ఆటోమేటిక్‌గా మన కంట్రీ జీడీపీ కూడా బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్‌లో మంచి అగైన్ ఇప్పుడు వరకు చప్పగా ఉన్న రియల్ ఎస్టేట్ మళ్ళీ ఒకసారి బూమ్ అందుకుంటుంది. డెఫినెట్‌గా. అండ్ ఆల్ ద రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వర్కర్స్ ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా ఒక సెక్టార్ అని లేదు. రియల్ ఎస్టేట్‌లో ఉన్న ప్రతి సెక్టార్ వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హ్మ్. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ రావడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో డెఫినెట్‌గా ఇండియాలో ఉన్న వాళ్ళకి దీని మీద అవగాహన ఉండే ఉంటుంది. యాహ్! ఎన్ఆర్ఐస్ కూడా ఉంటుంది కాదనను. ఓకే. కాకపోతే ఈ బడ్జెట్ 26 ఏదైతే ఉందో అది ఓకే. ఎన్ఆర్ఐస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంట? గుడ్ అండి. ఎన్ఆర్ఐస్ కూడా చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. అవును. బడ్జెట్ ఏదైనా మనకి గుడ్ న్యూస్ ఇస్తుందా? లేదంటే నార్మల్‌గా ఎప్పటిలానే ఉంటుందా అనేది. హ్మ్. సో ఈసారి బడ్జెట్ ఎన్ఆర్ఐస్‌కి మంచి న్యూస్ ఇచ్చింది. ఏంటి అంటే ఎవరైనా ఎన్ఆర్ఐల దగ్గర ఎవరైనా బై చేసినప్పుడు ఓకే. వాళ్ళకి కంపల్సరీ టాన్ అనేది కంపల్సరీ చేశారన్నమాట. ఎవరైనా ఒక బయర్ ఉన్నాడు ఎన్ఆర్ఐ దగ్గర కొంటున్నాడు అంటే నాన్ రెసిడెన్షియల్ నుంచి రెసిడెన్షియల్ ఇండియన్ ఎవరైనా కొంటున్నప్పుడు హ్మ్. వాళ్ళకి కంపల్సరీ టాన్ ఉండాలి. టాన్‌లో మనకి దీని టీడీఎస్ ఏదైతే ఉందో అది డిడక్ట్ చేసి ఇవ్వాలి. డిడక్ట్ మ్మ్. చేసిన తర్వాత మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతది. తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతది. ఓకే. ఇందులో ఎక్కడ అడ్వాంటేజ్ ఏం చేశారంటే ఒకప్పుడు టాన్ లేని వాళ్ళకి టాన్ అప్లై చేయాలి. తర్వాత అదొక టైం ప్రాసెస్. దాని మ్మ్. తర్వాత టీడీఎస్ కట్ చేయాలి. టీడీఎస్ కట్ చేయడానికి కొంచెం టైం ప్రాసెస్. దీనివల్ల ఎక్కువగా డిలే అయ్యేది. రిజిస్ట్రేషన్స్ డిలేస్ అయ్యాయి. సో ఆ ఎన్ఆర్ఐకి ఏమో పేమెంట్ వచ్చేది కాదు. ఈ రిజిస్ట్రేషన్స్ డిలేస్ అయ్యాయి. దీనివల్ల ఏమైందంటే ఇక్కడున్న లోకలైజ్ ఏమనుకునే వాళ్ళంటే ఎన్ఆర్ఐల దగ్గర కొనే కంటే కూడా లోకల్ వాళ్ళ దగ్గర కొనేస్తే ఇక్కడే హ్మ్. ఈజీగా అయిపోతుంది కదా! హ్మ్. దీనికి టాన్ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అని చాలా మంది పాపం ఎన్ఆర్ఐలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మంచి ప్లాట్ ఉన్నా కూడా కొనడానికి వెనకడుగేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడేం చేశారంటే పాన్ ఆధారంగా టీడీఎస్‌ని రికార్డ్ చేసేలా పెట్టేశారు. హ్మ్. అంటే సో ఇప్పుడు ఎవరికైనా పాన్ కంపల్సరీ ఉంటుంది. పాన్ లేనోళ్ళు ఉండరు. అవును సార్. కాబట్టి ఎవరైనా ఎన్ఆర్ఐ దగ్గర ఒక ఏదైనా కొన్నారు అంటే ఒక ల్యాండ్ గాని, ఒక ప్లాట్ గాని కొన్నారు అంటే హ్మ్. దానికి ఏం చేయొచ్చు అంటే వీళ్ళు టీడీఎస్ కట్ చేసేస్తారు. వీళ్ళు పాన్ ఆధారంగా పాన్ యూజ్ చేసేసి టీడీఎస్ కట్ చేసేస్తారు. ఓకే. కట్ చేసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళకి పంపిస్తారు. దానివల్ల ఏంటంటే కొంచెం తొందరగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతా ఉంటాయి. ఎన్ఆర్ఐల్లో ఫ్లో పెరుగుతూ ఉంటుంది. సేల్స్ ఫ్లో పెరుగుతూ ఉంటుంది. హ్మ్. ఈ అమ్మిన దాన్ని మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే ఓవరాల్‌గా జీడీపీ పెరుగుతుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్‌కి ఒక ఫ్లో పెరుగుతుంది. అంటే ఓకే. సెల్లింగ్, బయింగ్‌లో ఒక ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ రియల్ ఎస్టేట్‌లో ఎన్ఆర్ఐలకి 100% మంచి చేశారని చెప్పుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు పీపుల్ ఏం థింక్ చేస్తారంటే సార్ ఆఫ్టర్ బడ్జెట్ హ్మ్. అంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి అన్నట్లు మాట్లాడారు. సో ఓకే. ఈ టైంలో నేను ఏమన్నా ల్యాండ్‌లో గాని వీటిలోనే ఇన్వెస్ట్ చేయొచ్చా అన్నట్లు వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో దానికి మీ ఆన్సర్? సో ఈ బడ్జెట్ తర్వాత చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేసేయాలి. ఎందుకంటే ఈ బడ్జెట్ చాలా గ్రోత్ కారిడార్‌ని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలు ఒక 7 కారిడార్స్‌ని తీసుకొస్తుంది. అవి హ్మ్. కూడా గ్రోత్ కారిడార్సే. హ్మ్. అండ్ రోడ్స్‌ని చాలా ఎక్స్‌పాండ్ చేస్తుంది. అట్ ది హ్మ్. సేమ్ టైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బాగా డెవలప్ చేస్తుంది. ఓకే. చెప్తున్నా కదా 12.2 lakh crores అంటే చాలా పెద్ద అమౌంట్ దీనికి డెడికేటెడ్‌గా చేయడం జరిగింది. హ్మ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్లాట్‌ల రేట్లు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయని నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ దీనికి కనెక్టివిటీగా ఉండే హై స్పీడ్ రైల్వే కారిడార్స్ చేయడం వల్ల ఓకే. టైర్ 2, టైర్ 3 సిటీస్ వాళ్ళు కూడా మేజర్ హైదరాబాద్‌కి తొందరగా వచ్చే అవకాశాలున్నాయి. హ్మ్. అంటే ఎప్పుడైతే రైల్వే గ్రోత్ కారిడార్స్ వచ్చినాయో దానివల్ల టైం అనేది తగ్గిపోతుంది. అంటే ఓకే. జర్నీ టైం తగ్గుతుంది. జర్నీ టైం తగ్గింది అంటే జనాలు మైగ్రేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు నిజామాబాద్‌లో ఉన్న పర్సన్ హైదరాబాద్‌లో జాబ్ చేయాలనుకోండి. కంపల్సరీ నిజామాబాద్‌లో బస్‌కి ఎక్కో లేకపోతే కార్‌కో రావాల్సిందే. హ్మ్. హ్మ్. ఇదే ట్రైన్ అనేది కనెక్టివిటీ వచ్చేస్తే వాళ్ళు అక్కడి నుంచి 2 ½ 3 అవర్స్ పట్టే టైం ఏదైతే ఉందో 1 అవర్ గాని ఇంకా 1 అవర్ లోపులో గాని హైదరాబాద్‌కి వచ్చేయొచ్చు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల ల్యాండ్ రేట్ పెరుగుతుంది. ఓకే. ల్యాండ్ రేట్‌తో పాటు రైల్వే కారిడార్ పెరిగిందనుకోండి. హుహు. స్టేషన్స్ పెరుగుతాయి. స్టేషన్స్ పెరిగితే దాని చుట్టూతా అపార్ట్మెంట్స్ అవును. వస్తాయి. అవును. కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి. యాహ్! దాని చుట్టూ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అవుతది. ఓకే. నెక్స్ట్ లోకల్ మూవ్‌మెంట్ ఎక్కువగా జరుగుతది. హ్మ్. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ప్లాట్‌లకి గాని, ల్యాండ్‌కి గాని వాల్యూ పెరుగుతుంది.
సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైనా ఈ బడ్జెట్ తర్వాత ఇమీడియట్‌గా ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్‌లో మంచి ప్లేసెస్‌లో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా చూద్దాంలే అనుకుంటే ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ లైవ్‌లోకి వచ్చేసరికి మాత్రం 100% రేట్లు పెరుగుంటాయి. ఓకే. అరే! అప్పుడే కొనుక్కోవాల్సింది. మనం బడ్జెట్‌లో కూడా చాలా మంది వస్ ఆ! ఎనలిస్టులు చెప్పారు. అవును. వాళ్ళ మాట వినలేదు అనుకునే పరిస్థితి అయితే వస్తది. సో, హ్మ్. ఈ 100% ఈ గ్రోత్ ఎలా ఉండబోతుంది అంటే వరల్డ్‌లో మనల్ని ఇప్పుడు టాప్ లెవెల్‌లో నిల్చోబెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ గాని, మోదీ గారి ప్రభుత్వం గాని బాగా కృషి అవును సార్. చేస్తున్నారు. అవును సార్. సో, ఇప్పుడు ఆల్రెడీ రోడ్స్ చాలా మంచిగానే ఉన్నాయి. ఇంకొంచెం గ్రోత్ కారిడార్స్, రైల్వే కనెక్టివిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఏరియాకి అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో ఇప్పటి వరకు పెద్ద డెవలప్‌మెంట్స్ లేదు. ఫర్ అవును సార్. ఎగ్జాంపుల్ నిజామాబాద్, కామారెడ్డి, డిచ్పల్లి ఇటు సైడ్ గాని, విజయవాడ లోపల ఏరియాస్‌లో గాని, వైజాగ్ లోపల ఏరియాస్‌లో గాని అంత కనెక్టివిటీ లేని ప్లేస్‌లు అయిపోయాయి. ఇప్పుడు ఏదైతే రైల్వే కనెక్టివిటీ గాని, రోడ్స్ గాని ఇవన్నీ రావడం వల్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ రావడం వల్ల 100% టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా ఎక్సలెంట్ డెవలప్‌మెంట్‌లు వస్తాయి. సో, ఓకే. దానివల్ల ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేషన్ పెరుగుతుంది. డెవలప్‌మెంట్స్ పెరుగుతాయి. జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎంప్లాయర్స్ పెరుగుతారు. ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి 100% మంచి అద్భుతమైన లాభాలనే చెప్పొచ్చు. ఓకే.